హాయ్ అండి. బాయ్ అండి. నమస్తే. బాగున్నారా? ఇవాళ ముక్కోటి ఏకాదశి. అందరికీ కూడా యూట్యూబ్ అందరికీ కూడా శుభాకాంక్షలండి. అదిగో మా దేవుడిని చూడండి ఎంత బాగా నేను వెలిగించుకున్నానో. చూసారు కదా! చూడండి అదిగో. విఘ్నేశ్వర, పార్వతీ, పరమేశ్వర, సాయీశ్వర, లక్ష్మీ, సరస్వతి, వినాయక, ఆంజనేయ స్వామి, సత్యనామూర్తి, సూర్యమూర్తి, రామ, సీత, లక్ష్మణ, నారాయణ, నాగేంద్ర, ఏడుకొండల స్వామి, గోవింద గోవింద మీ పాద పద్మాలకు నా నమస్కారం నాయన. ఎటువంటి హాని కలగకుండా చల్లగా చూడు తండ్రి. సరేనండి. ఇవాళ ముక్కోటి ఏకాదశి అండి. అందరూ కూడా లేచి స్నానం చేసి దండం పెట్టుకోండి. సరేనండి. ఓం సూర్యనారాయణ నమః, 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 ఓం సూర్యనారాయణ నమః. అందరూ బాగుండాలండి. సరేనండి. డాక్టర్ బాబు పోతున్నారు చాలా మోసం చేసాడండి. చేయకుండా వెళ్ళిపోయాడండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. అలా ఇప్పుడు కూడా మోసాలు చేయొద్దండి. హ్యాపీగా మాట్లాడి వెళ్ళొస్తాను అనేసి చెప్పాలి. ఫోన్ ఇచ్చాడు మాట్లాడాలండి. సరే పోలేండి. ఎవరు కొన్నాళ్ళు ఉంటారు, కొన్నాళ్ళు కలుస్తారు, వెళ్ళిపోతారండి అంతే. కానీ గొప్పగా యాక్షన్ చేశాడండి. పుట్టినరోజుకి రమ్మని రూ. 1000 వేసేసి నాటకం చేసేసినట్టండి. మళ్ళీ 1000 వేసాను చూసుకుని. నాకు పేర్లు తెలియదేమో అనుకున్నాడండి. ఎవరు పంపింది పేర్లు తెలుసు కదండి. నాకు ఇంగ్లీష్ చదవటం వచ్చు కానీ రాయటం రాదండి, అంతే తేడా. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. ఎవ్వరు కూడా అలా మోసం చేయొద్దండి. ఫ్రెండ్షిప్ అన్నాక ఫ్రెండ్షిప్గా ఉండాలి. చాలా మోసం చేసాడు, నాకు బాధగా ఉన్నదండి. కానీ కళలు మాత్రం చాలా ఉన్నాయండి వాడికి. ఏంటంటే బాగా సాంగ్ పాడతాడు, మాట్లాడతాడు, మంచోడే. కాకపోతే డబ్బుల విషయంలో పినాసోడండి. రూపాయి నేను బాలు కూడా అన్నాడు, అమ్మకి పండగ పూట ఏదో ఒకటి వెయ్యంటే వేస్తాను అన్నాడు. అంతకుముందు కూడా వెయ్యని అబద్ధం ఆడేశాడండి. చాలా తప్పు. అలాంటి మీరు 2 లక్షలు పోతాయి ఒక ఆడదాన్ని అలాగా నమ్మించి వేసాను అని వేయకపోతే. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. సరేనండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఏంటంటే 11 సార్లు ఓం నమ శివాయ, ఓం సూర్యనారాయణ మహా 11 సార్లు, 9 సార్లు కానీ చదువుకోండి. చాలా చాలా మంచిది. మురారి, ఈశ్వర, నారాయణ, కేశవ, మాధవ, జనార్దన, అచ్యుత, త్రివిక్రమ, దామోదర నీ పాద పద్మాలకు నమస్కారం. ఓ పరమేశ్వర, నీవు నా ఆత్మగా ఉన్నావు. నీ భార్య అని గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది. నా ప్రాణంలో నీ సహస్రనములు, ఈ శరీరమే నీ గృహం. నేను మాట్లాడే మాటలే నీకు శ్రోత్రములు, నడిసే నడకే నీకు ప్రదర్శనములు. నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే సండి. ఉంటానికి నీడ, తినడానికి తిండి, కట్టుకుంటాను బట్ట, ఆయువర్గ్యాలు బాగుండాలి. అందరూ బాగుండాలి. మా 6 రెక్క చెల్లెలకి, తమ్ముడికి, అమ్మకి, నా బిడ్డకి, మనవలకి అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ యూట్యూబ్ అందరికీ కూడా. నాకు లైకులు చేసిన వాళ్ళందరికీ కూడా పాదాభి వందనాలు. మరి ఈ నెలలో పడుతుందో పడదో తెలియదండి. ఓకే. సరేనండి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే.